ఇంకా మీ బ్రదర్ ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ ఉంటారు. అక్కడే ఉంటారు. నువ్వు ఆయన వ్యవసాయం ఏం చేయడు, వ్యవసాయం ఎలా చేస్తుంటారో చూస్తుంటాడు. యాక్టర్గా కొనసాగుతూనే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు కదా. అది ఏదో కాకతాళీయంగా వచ్చింది, చేసినవన్నీ హిట్టే. చిత్రం నుంచి పెద్ద వరకు అన్నీ చేశారు. చిత్రం ఏంటంటే చిత్రము, ఆ తర్వాత నితిన్కి 2 సినిమాలు, సంబరం, దిల్లు, మళ్ళీ ఉదయ్ కిరణ్కి 2 సినిమాలు చెప్పినట్టున్నా. దాని తర్వాత తారక రత్న గారికి చెప్పాను, ఆ తర్వాత పిజ్జా చేశాను, ఆ తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా చేశాను. ఇక అట్లా ఉన్నాయి. జస్ట్ ఈ డైరెక్టర్లతో పరిచయం అయితే నాకు ఏమైనా క్యారెక్టర్లు అంతే అంతే. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు డబ్బులు ఇస్తా ఉంటున్నారు, మనకు కూడా ఆశ పుట్టింది కదా. డబ్బుల కోసం చేశారు కొన్ని సినిమాలు చెప్పినా మన వాయిస్ వినపడుతుంటది కదా, చేసేయి, దేవుడే పంపించాడు. అయితే మిస్సమ్మతో హీరోగా నిలదొక్కున్న మీరు ఆ తర్వాత హీరోగా ఎక్కువ కాలం నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే? హీరోగానే చేశారు కానీ లాస్ట్ ఫిలిం నేను బయటకు వచ్చే వరకు కూడా ఒక హిట్ సినిమాతోనే మనం బయటకు వచ్చాం, బూచమ్మ బూచోడు. నేను హీరోగా 60 సినిమాలు చేశానండి, 60 పైనే ఉంటాయి. చేశారు. బట్ నేను అనేది ఏంటంటే అప్పుడు మిస్సమ్మ, తర్వాత టాటా బిర్లా మధ్యలో టాటా బిర్లా మధ్యలో ఎదిరిందయ్య చంద్రం, అదే అమ్మాయి బాగుంది, సీతారాముడు, దాని తర్వాత సందడే సందడి, శ్రీరామచంద్రులు, శివరామరాజు, వరుసన 100 days ఫిలిమ్స్ అన్ని. మనమేమి ఎక్కడో రావాల్సిన లక్ రాలా మనకి. సో అలా అలా నేను అంటే ఒక పీరియడ్ 2003 నుంచి స్టార్ట్ అయితే హీరోగా 2012 వరకు నాన్ స్టాప్ గానే కొట్టానండి. నాన్ స్టాప్ కొట్టాను. మంచి బుచ్చమ్మ బుచ్చుడు కూడా హిట్ సినిమా. బట్ మీకు అంటే మీరు చేసిన వర్క్ కి తగిన రికగ్నిషన్ అయితే అది కాదు కదా. ఎస్, డెఫినెట్ గా నాకున్న అంటే భగవంతుడు నాకు ఇచ్చిన స్కిల్ కి లక్ కలిసి రాలి. అంటే లక్ కలిసి రాలేదా, లేదంటే కనుక మీలో ఉన్న ఏదన్నా ఒక క్వాలిటీ? కర్మ, మన కర్మ ఏదన్నా కానీ మనకు చెప్తుంటారు కదా కొంతమంది, ఇప్పుడు నువ్వు ఎలా అంటే నేనేమంటానంటే ఆ బస్ ఎక్కపోతే అని అనుకుంటే ఎలాగా, ఆ బస్ ఎక్కి ఉంటే ఏమేమి ఉండవు అని అంటే ఎలాగా. నువ్వు ఎక్కాలంటే ఎక్కాలి, నువ్వు దిగిన తర్వాత ఏదైనా జరగాల్సి ఉంది, దిగాలి, అంతే. దాన్ని బలంగా నమ్ముతా అండి, నా అనుభవం ఇది. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్రాంక్గా మాట్లాడతారు, ఏదైనా ఉన్నది ఎవరైనా కానీ ఉన్నది ఉన్నట్టే మొహం మీద చెప్తారు కదా. సో ఇలాంటివి ఏమన్నా ఎవరికన్నా నచ్చకపోవడం కానీ, ఇలాంటి వాటి వలన మీకు రావాల్సిన ఇంకా పడాల్సిన పెద్ద క్యారెక్టర్లు కానీ అవి కానీ ఆగడం లాంటివి ఏమైనా? అది కూడా కర్మే ఉంటుందండి. అంటే ఒకవేళ అలాంటిది ఉన్నా, లేదు నాకు తెలిసినంత వరకు లేదు, ఉన్న కర్మే అంతే. ఆ పీరియడ్ని అలా అనుభవించాల్సిందే. బట్ అసలు మీరు అంటే నాకు తెలిసి మీకున్న టెంపర్మెంట్కి, మీకున్న ఫ్రాంక్నెస్కి ఇక్కడ అసలు ఇన్ని చేయడం కూడా గొప్ప విషయం. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళ అంటే ఉన్న మనుషుల వలనేమో మీకు ఒక రకంగా లక్ లేదంటారు, కానీ ఒక రకంగా ఇది లక్ అంటాను నేను. అట్లా ఏం లేదండి. అంటే మీరు తప్పు మాట్లాడతారని నేను అంటలా. లేదు, నాకు అర్థమైంది మీరు చెప్పింది. ఏదైనా సరే లోపల నుంచి వచ్చేదాన్ని బయట పెట్టకపోతే నేచర్ ఒప్పుకోదు, నేచర్ బయట పెట్టేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ, కర్మ అనేది ఒకదాన్ని బలంగా నమ్మాలి ఎవరైనా సరే, అది తీసుకోవాల్సిందే. సో ఇవి లైఫ్ నేర్పే పాఠాలు. దీని తర్వాత నెక్స్ట్ లైఫ్కి ఎలా వెళ్ళాలనేది కర్మ డిసైడ్ చేస్తాపో మనం కాదు. ఇది నిజం, ఇది నా అనుభవం, నాకైతే ఇలాగే జరిగింది. సో నా టెంపరమెంట్ వల్ల నేను చాలామంది సమాజానికి దగ్గర అయ్యానని నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు దూరం కాలేదు, ఈ రోజుకి కూడా. నేను వ్యక్తులకు దూరం అయితే అది నా సమస్య కాదు, సమాజానికి దగ్గర అవ్వడం అనేది వ్యవస్థకు దూరం అయితే ప్రాబ్లం. నేను సమాజానికి దగ్గరగా వాళ్ళ గుండెల్లోనే నన్ను పెట్టుకున్నారు వాళ్ళు, అంతే అండి. బట్ కొంతమంది వ్యక్తులు కలిస్తేనే కదా సార్ ఒక సమాజం, ఒక సమూహం కలిస్తే సమాజం. వ్యక్తులతో సమాజం. సమూహం అవ్వాలంటే వ్యక్తులు కలిస్తే సమూహం కలిస్తే సమాజం. నేను అన్నాను, కొంతమంది వ్యక్తులకు నేను నచ్చకపోవచ్చు ఆ సమాజం, బట్ సమూహానికి నచ్చారు, సమాజానికి నచ్చారు. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి మీరు అంతే.